60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. Hey everyone, I'm Anita and I'm here with you all to tell you all another concept today. ఈ రోజు మన కాన్సెప్ట్ లో ఫ్యూచర్ గురించి ఎలా మాట్లాడకూడదో నేర్చుకుందాం. ఎలా మాట్లాడకూడదోనా? ఎస్, నేను కరెక్ట్ గానే అన్నాను, మీరు కూడా కరెక్ట్ గానే విన్నారు. ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడకూడదో నేర్చుకుందాం. ఫ్యూచర్ అని చాలా మంది విల్లు ఒంటు పెట్టేస్తున్నారు. ఫ్యూచర్ కి విల్లు ఒంటు వస్తాయి కదా అనిత అనుకుంటున్నారు కదా. ఐ టెల్ యూ, వెయిట్, కొంచెం కేర్ఫుల్ గా జాగ్రత్తగా వినండి. నువ్వు రేపు రావద్దు, మనం అందరం ఒక చోట కలుద్దాం అనుకున్నాం కానీ ఏదో ట్రిప్ క్యాన్సిల్ అయింది, నువ్వు రేపు రావద్దు అని చెప్పాలి. నువ్వు రేపు రావద్దు అంటే ఫ్యూచర్ నెగటివ్ సెంటెన్స్. సో యూ వోంట్ కమ్ టుమారో ఇట్లా చెప్తున్నారు, యూ వోంట్ కమ్ టుమారో. కానీ ఇది రాంగ్, ఇట్లా చెప్పకూడదు. నువ్వు రేపు రావద్దు అనాలంటే డోంట్ కమ్ టుమారో అంటాం. యూ డోంట్ కమ్ టుమారో, యూ కూడా అనమండి. నువ్వు రావద్దు అని చెప్పాలన్నా కూడా డోంట్ కమ్ టుమారో అంటాం. డోంట్ కమ్ టుమారో. మనం ఎదురుగా ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో ఏదైనా చెయ్యొద్దు అని చెప్పాలంటే మనం విల్ అని కానీ వోంట్ అని కానీ వాడం. ఎస్, కావాలంటే ఇంకొకసారి చెప్తా. ఎదురుగా ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లోనే ఇలా చెయ్యి లేదంటే ఇలా చేయొద్దు అని చెప్పడానికి మనం విల్ అని కానీ వోంట్ అని కానీ వాడం. సింపుల్, లోపలికి రా అంటాం. కమ్ ఇన్ అంటామా, యూ కమ్ ఇన్ అంటామా, యూ విల్ కమ్ ఇన్ అంటామా? అసలు విల్ వాడతామా యూ దగ్గర? చెప్పండి. నో. బాగా గమనించండి. తిను, పిల్లలకి తిను అంటాం. ఈట్ ఇట్ అంటాం కానీ యూ విల్ ఈట్ ఇట్ అంటామా? పరిగెత్తద్దు అంటాం. డోంట్ రన్ అంటామా, యూ వోంట్ రన్ అంటామా? చెప్పండి. ఫ్యూచరే కానీ వోంట్ అంటున్నామా? కానీ చాలా మంది అంటున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. అలా అనకూడదు. ఏమనకూడదు? యూ అని యూజ్ చేసినప్పుడు విల్ అని కానీ వోంట్ అని కానీ యూజ్ చేయకూడదు. మనం ఫ్యూచర్ గురించి చెప్తున్నా కూడా. ఒకవేళ వాడామా అనుకోండి, ఏం మీనింగ్ వస్తున్నప్పుడు? ఇలాంటి సెంటెన్స్ అసలు ఉండదా అనితే ఇంకా రాంగా అంటే రాంగ్ ఏం కాదు, వేరే మీనింగ్ వస్తుంది. మనం ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్న మీనింగ్ కాకుండా వేరే మీనింగ్ వస్తుంది. యూ వోంట్ కమ్ టుమారో అంటే నువ్వు రావు. ఏమని అర్థం? నువ్వు రావు. రావద్దని కాదు, రావు అని నేనే చెప్పేస్తున్నా. ఆ మీనింగ్ వస్తుంది. ఏదైనా ఫుడ్ మీకు ఇచ్చి ఇది తినండి అనాలంటే ఈట్ ఇట్ అంటాం. ఈట్ ఇట్ ఆర్ హ్యావ్ ఇట్ అంటాం కదా. హ్యావ్ ఇట్. అలా కాకుండా యూ విల్ హ్యావ్ ఇట్ అన్నాను అనుకోండి, మరి అంటానా యూ విల్ హ్యావ్ ఇట్ అని? ఒకవేళ అంటే యూ విల్ హ్యావ్ ఇట్, యూ విల్ ఈట్ ఇట్ అన్నానంటే అప్పుడు దాని అర్థం నువ్వు ఇది తిను అని కాదు, నువ్వు తింటావు అని అర్థం. ఏమని? నువ్వు తింటావు అని అర్థం. సో ఫ్యూచరే అయినా కూడా యూ ఎదురుగా ఉన్న వాళ్ళకే చెప్తున్నప్పుడు మనం విల్ అని కానీ వోంట్ అని కానీ యూజ్ చేయం. నువ్వు మాట్లాడద్దు, యూ వోంట్ టాక్ అంటున్నారు. నేను విన్నాను కాబట్టి చెప్తున్నా. చాలా మంది ఇలానే అంటున్నారు కాబట్టి ఒకసారి చెప్పాలనిపించి చెప్తున్నా. డోంట్ టాక్. మాట్లాడద్దంటే డోంట్ టాక్. యూ సింగిల్ సెంటెన్స్లు అంటే ఇట్లా యూ అని లేకుండా మాట్లాడినప్పుడు కరెక్ట్ గానే చెప్తున్నారు. కానీ డోంట్ టాక్, డోంట్ కమ్, డోంట్ ఈట్, డోంట్ లర్న్, డోంట్ జాయిన్, అవి సెంటెన్సెస్ కరెక్ట్ గానే చెప్తున్నారు. కానీ యూ అని మెన్షన్ చేసి మళ్ళీ యూ డోంట్ టాక్, యూ వోంట్ టాక్, యూ వోంట్ కమ్, యూ వోంట్ ఈట్, యూ వోంట్ జాయిన్. ఒక ఇన్స్టిట్యూట్ నచ్చలేదు నాకు, ఓకే, దాంట్లో జాయిన్ అవ్వద్దు అని చెప్పాలంటే డోంట్ జాయిన్ దేర్ అని చెప్తా అంతే. యూ వోంట్ జాయిన్ దేర్ అని చెప్తానా? చెప్పకూడదు. ఓకేనా? ఫ్రమ్ నౌ ఆన్ రిమెంబర్ దిస్. ఫ్యూచర్ గురించి మాట్లాడడానికైనా యూ ఎదురుగా ఉన్న వాళ్ళకే చెప్తున్నప్పుడు మనం విల్ అని కానీ వోంట్ అని కానీ వాడము. ఆ వెబ్సైట్లో మంచి ఆఫర్ ఉంది, కొను అనాలంటే జస్ట్ బై ఫ్రమ్ దట్ వెబ్సైట్, దెర్ ఇస్ అన్ ఆఫర్ అంటాం. కానీ యూ విల్ బై అంటామా? ఒకవేళ అన్నామే అనుకోండి, ఏం మీనింగ్ వస్తుంది అప్పుడు చెప్పండి? యూ విల్ బై అంటే కొంటావు అనే అర్థం. యూ విల్ బై అంటే కొంటావు. కాల్ చేయి నాకు రేపు అనాలంటే యూ విల్ కాల్ మీ టుమారో అంటున్నారు. ప్లీజ్ మెసేజ్ చేయండి నాకు క్లాస్ లేకపోతే అంటే ప్లీజ్ మేడం యూ విల్ మెసేజ్ మీ అని అంటున్నారు. సో సాడ్ కదా. సాడ్ అంటే ఎందుకు సాడ్ అంటే మనకి తెలియదు కాబట్టి. ఇప్పుడు ఓకే కదా, అర్థమైంది కదా. ప్లీజ్ మెసేజ్ మీ, ప్లీజ్ కాల్ మీ, ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ, అంతే. యూ ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ. ఇన్ఫాక్ట్ యూ పెట్టినా కూడా మీరు యూ ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ, you please inform me, you please message me once,
యూ ప్లీజ్ కమ్ విత్ మీ టుమారో, యూ ప్లీజ్ డ్రాప్ మీ దేర్. ఏమంటున్నా? పాజిటివ్ సెంటెన్స్లే, ఫ్యూచర్ గురించే, బట్ ఐఎమ్ నాట్ యూజింగ్ విల్. డిడ్ యూ గెట్ దిస్ పాయింట్ క్లియర్లీ? ఇంకా కొన్ని డౌట్లు రాకుండా లెట్ మీ క్లారిఫై. ఇలా యూకి ఒకటేనా అంటే ఎస్, నాకు తెలిసి యూ అన్న ప్రనౌన్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా ఫ్యూచర్ గురించి మాట్లాడినా కూడా విల్ అని వాడము. తర్వాత ఆమె వస్తుంది అంటే డెఫినెట్ గా షీ విల్ కమ్. వస్తుందా అనాలంటే విల్ షీ కమ్. ఆమె రాదా అనాలంటే వోంట్ షీ కమ్. ఓకే, ఆమె రేపు రాదా, రేపు వస్తుందా, ఇలా పాజిటివ్ క్వశ్చన్స్ నెగటివ్ క్వశ్చన్స్ అడగాలంటే వోంట్ షీ కమ్, విల్ షీ కమ్. ఆమె వస్తుంది అని చెప్పాలంటే షీ విల్ కమ్. ఆమె రాదు రేపు, షీ వోంట్ కమ్. ఇవన్నీ అబ్సల్యూట్లీ ఓకేనే. సింపుల్ ఫ్యూచర్ అని చెప్పి మనం నేర్చుకున్నవన్నీ కూడా కరెక్టే, కానీ యూ దగ్గర మాత్రం ఇది పెట్టకూడదు అని గుర్తుపెట్టుకోండి. మరి క్వశ్చన్ అడగాలంటే రేపు వస్తావా అని, అప్పుడు కూడా యూ పెట్టకూడదా? పెట్టాలి. రేపు వస్తావా అని అడిగితే గనక అది క్వశ్చన్ అయితే గనక విల్లే పెట్టాలి. విల్ యూ కమ్? నువ్వు తీసుకుంటావా? విల్ యూ టేక్ ఇట్? జాయిన్ అవుతావా? విల్ యూ జాయిన్? ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం చూసారా, ఇట్లా చేయి, అట్లా చేయి, అలా చేయొద్దు, ఇలా చేయొద్దు ఫ్యూచర్లో. అలాంటప్పుడు మాత్రమే మనం విల్లు వోంట్ అనేది పెట్టాం. మామూలుగా క్వశ్చన్ అడిగితే పెట్టొచ్చు అండి. మళ్ళీ నన్నే అడుగుతారు ఈ క్వశ్చన్ కూడా, అందుకే నీట్గా రాసుకోండి ఇప్పుడే. క్వశ్చన్ అయితే పెట్టొచ్చు. వస్తావా రేపు నువ్వు అనాలంటే విల్ యూ కమ్? నువ్వు వెళ్తావా? విల్ యూ గో? జాయిన్ అవుతావా? విల్ యూ జాయిన్? అలా ఫ్యూచర్ గురించి క్వశ్చన్స్ అడిగేటప్పుడు డెఫినెట్గా మనం విల్ పెట్టొచ్చు. సో ఎక్కడెక్కడ పెట్టొచ్చు, ఎక్కడ పెట్టకూడదు అని ఇంకొకసారి నేను క్లియర్గా చెప్తా చూడండి. ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు యూ అన్న ప్రనౌన్ లేదంటే ఎదురుగా ఉన్న వాళ్ళతోనే ఇలా చెయ్యి లేదంటే ఇలా చేయొద్దు అని చెప్పేటప్పుడు మనం విల్ని కానీ వోంట్ కానీ వాడాం. మళ్ళీ నువ్వు వస్తావా, తీసుకుంటావా, తింటావా, జాయిన్ అవుతావా, వెళ్తావా, అడుగుతావా, ఇన్ఫార్మ్ చేస్తావా, మెసేజ్ చేస్తావా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు అయితే ఆబ్వియస్లీ పెట్టాల్సిందే. ఇస్ ఎవ్రీథింగ్ క్లియర్? నెగటివ్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా నువ్వు రావా, వోంట్ యూ కమ్మే. మళ్ళీ WH వర్డ్స్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోండి కంఫర్టబుల్గా. వెన్ విల్ యూ కమ్, వేర్ విల్ యూ కమ్, హౌ విల్ యూ కమ్, వై విల్ యూ కమ్. WH వర్డ్స్ కూడా యాజ్ యూజువల్లీ వాడేసేయండి. క్వశ్చన్స్, నెగటివ్ క్వశ్చన్స్ యాజ్ యూజువల్లీ వాడేసేయండి. ఒకవేళ ఆన్సర్ ఇప్పుడు చూడండి, యూ విల్ కమ్ అంటే విల్ యూ కమ్ అంటే ఎస్ ఐ విల్ కమ్, ఐ వోంట్ కమ్ అని చెప్పి మీరు ఆన్సర్లు కూడా యాజ్ యూజువల్గా వస్తాయి. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే మనం ఈ విల్ వోంట్ అనేది వాడము అన్న పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోండి. That's it for today. Bye bye. Take care.